హలో ఫ్యామిలీ, చాలా రోజుల తర్వాత సో ఈ వీడియో సడన్గా చేయడానికి కారణం ఏంటంటే బాబు ఇంకో వీడి గురించే. అబ్బా అబ్బా అబ్బా. సరే, సో మొన్న రోడ్డు మీద వీడిని వాకింగ్ తీసుకెళ్తున్నప్పుడు నేను మా డాడీ తీసుకెళ్తున్నాను, ఇద్దరం కలిసి. సో ఇద్దరు బళ్ళు మీద వచ్చి ఇద్దరు ఆగారు అనమాట. ఆగి బ్రో ఏ బ్రీడ్ బ్రో అది ఇది అని అడిగారు. ఇలాగ నేను చెప్పాను ఇటాలియన్ మాస్టిఫ్ అంటారు అని చెప్పేసి, మా దగ్గర కూడా సేమ్ ఉందని అన్నారు. సో నేను సేమ్ ఉందని కానీ నేను చాలా ఎగ్జైట్ అయ్యా. కానీ వాళ్ళు ఆ బ్రీడ్ ఈ బ్రీడ్ అంటే నమ్మలేదు, వాళ్ళ దగ్గర ఉన్నది వీడిది. చాలా బాగున్నాడు, చాలా బలికీగా ఉన్నాడు, హెడ్ సైజ్ కానీ హైట్ కానీ చాలా ఎక్కువ ఉంది. ఎంత బ్రో ఏజ్ ఎంత అని అడిగారు అనమాట. అడిగితే ఎంత 2-3 years అని అడిగారు. నేను అన్నాను లేదండి జస్ట్ 11 months అన్నాను. 11 months అసలు ఇంత హైట్ ఇంత గ్రోత్ ఎలాగయ్యాడు, హెడ్ సైజ్ అది ఇంత ఎలా పెరిగింది అసలు హెడ్ సైజ్ అది ఇంత ఎలా పెరిగింది అని అడిగారు. అడిగితే నేను చెప్పా, అంటే ఫుడ్ బట్టి ఉంటుందని. మీరు ఏ ఫుడ్ పెడతారని వాళ్ళే అడిగారు. నేనేమనుకున్నాను, మీరు అసలు ఏం పెడుతున్నారు, ఫీడింగ్ ఏం చేస్తున్నారు, నాన్ వెజ్ అవి బాగా ఎక్కువ పెట్టేస్తున్నారా అని అడిగారు అనమాట. అడిగితే నేను అన్నాను అస్సలు మేము నాన్ వెజ్ అసలు రా మీట్ కానీ అలాంటిది ఏం పెట్టట్లేదు, మొత్తం కిబుల్సే పెడుతున్నాను. ప్లస్ సో కిబుల్ అంటే ఏ బ్రాండ్ పెడుతున్నారు అన్నాను. తను ఏమో వచ్చి అన్నాడు, మొన్నటి వరకు నేను పెడిగ్రీ పెట్టాను బ్రో. సో మొన్నటి వరకు పెడిగ్రీ పెట్టాను, ఇప్పుడు ప్రోపూరినాకి కన్వర్ట్ అవుదామని చూస్తున్నాను అది ఇది అని అంటే, నేను అన్నాను లేదండి పెడిగ్రీ అది వద్దు, ఫస్ట్ 18 months చాలా ఇంపార్టెంట్, గ్రోత్ స్టేజ్ కదా, 2 years ఫస్ట్ 2 years వరకు ఫుల్ గ్రోత్ ఉంటుంది. సో కొంచెం మంచి ఫుడ్ పెట్టండి అంటే, మీరు ఏది పెడుతున్నారని అడిగితే యాక్చువల్గా ఇది అందరికి ఉపయోగపడుతుందని చెప్తున్నాను. డాగ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ 18 months చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఏ బ్రీడ్ తీసుకున్నా పర్లేదు, ఆ చిన్న మినీ పామ్ నుంచి టాయ్ బ్రీడ్ నుంచి పెద్ద బల్కి ఇలా చూడండి సార్, ఏ బ్రీడ్ తీసుకున్నా పర్లేదు, ఫస్ట్ 18 months మాత్రం గో ఫర్ ద బెస్ట్ ఫుడ్. నేను చెప్తున్నాను, రాయల్ కెనాన్ వాడతారు అందరూ, నేను కూడా ఫస్ట్ స్టార్టర్ కింద రాయల్ కెనాన్ వాడాను, కానీ దాని తర్వాత మళ్ళీ మార్చేసాను. అప్డేట్ ఇద్దాం అనుకున్నాను కానీ నాకు చాలా పనుల వల్ల అస్సలు అవ్వలేదు. సో మెయిన్లీ నేను ఏ ఫుడ్ పెడుతున్నానంటే, ఇప్పుడు యాక్చువల్గా ఒక పెద్ద ప్యాకెట్ 11 kg ప్యాకెట్ మీద పెట్టి వీడియో తీస్తున్నాను. సో ఇది ఆరిజిన్ కంపెనీ. సో ఇది కాకుండా మళ్ళీ అకానా, మొత్తం ఇవే, మొత్తం అకానా ప్యాకెట్స్, ఆరిజిన్ ప్యాకెట్స్. ఇది అకానాయే. దాని తర్వాత మళ్ళీ ఇది కూడా అకానా, అన్ని అకానా ప్యాకెట్స్. అకానా. సో ఇది కూడా మళ్ళీ ఇంకో ప్యాకెట్. ఇవన్నీ వీడి ఫుడ్ ప్యాకెట్స్, ఇవన్నీ అకానాలు. ఇది ఆరిజిన్. దీంతో పాటు ప్యూర్ ఇవే పెట్టట్లేదు. సరే, దీంతో పాటు రాయల్ కెనాన్ జైన్ జూనియర్ కూడా నేను కొంచెం ఫుడ్ మిక్స్ చేస్తున్నాను. అది కాకుండా డైలీ 2 eggs కూడా చూపిస్తాను మీకు.
ఇవి బ్రౌన్ ఎగ్స్ ఉంటాయి కదా, ఇవి డైలీ 2 ఎగ్స్, పొద్దున ఒకటి మధ్యాహ్నం ఒకటి. అది కాకుండా స్వీట్ పొటాటో, క్యారెట్, టోఫు, ఇవన్నీ కూడా ఎగ్తో పాటు బాయిల్ చేసేసి స్మాష్ చేసేసి పెడతాము. కొంచెం లైట్గా గ్రీన్ పీస్, అంజీర్, ఇవన్నీ కూడా. సో మీరు కనుక వాడితే ఆరిజిన్ అనేది ద ఫస్ట్ బెస్ట్ చాయిస్. దాని తర్వాత లేకపోతే అకానా. రాయల్ కెనాన్ జైంట్ కూడా ఉంది అంటే, కానీ మిక్స్ చేయడానికి అనమాట. అది ఎక్కువ పెట్టను. ఆరిజిన్ అక్కడనే 75%, రాయల్ కెనాన్ జైంట్ ఏంటంటే 25%. ఎందుకంటే కొంచెం దానికి కావాల్సిన విటమిన్స్ మెయిన్ అంత ఎక్కువ ఉండకూడదు. ఆరిజిన్ అక్కడన్నా కొంచెం హై ప్రోటీన్ ఫుడ్. సో మ్యాక్సిమం నేను అనుకోవడం 38% ఎంతో ఉంటుంది అనుకుంటా ప్రోటీన్ కంటెంట్. ప్లస్ అది కూడా ఇది మీరు చూస్తున్నారు కదా, హోల్ గ్రెయిన్ డైట్ అనమాట. డైరెక్ట్గా రా మీట్. సిట్ ఎందుకు అల్లరి? సో ఇంకొకటి మెయిన్ రీజన్ వీడియోస్ చేయకపోవడానికి కారణం ఏంటంటే, నేను అది నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను. బాహుగడికి చెర్రీ ఐ అని ఒకటి వచ్చింది. పెద్ద బ్రీడ్స్లోని చాలా డాగ్స్లోని రెగ్యులర్ కామన్, అది రెగ్యులర్గా వస్తూనే ఉంటుంది చెర్రీ ఐ అనేది. అది ఫస్ట్ 5 months ఉన్నప్పుడు ఒక ఐకి వచ్చింది. దాని తర్వాత రీసెంట్గా జస్ట్ ఒక 2 weeks బ్యాక్ ఇంకొక ఐకి కూడా అయ్యింది. సో టూ ఐస్కి ఆపరేషన్ అయింది. ప్లస్ నేను కూడా చాలా వర్క్లో బిజీగా ఉండే, అందుకని చేయలేదు. ఇప్పుడు నుంచి కంటిన్యూస్గా మీకు ప్రతిదీ అప్డేట్ ఇస్తూ ఉంటాను మళ్ళీ ఇంతకు ముందులాగా. సో ఫైనల్గా నా సజెషన్ అయితే, అది ఏ బ్రీడ్ అయినా, స్మాల్, లార్జ్, జైంట్, ఏ బ్రీడ్ అయినా గో ఫర్ ఆరిజిన్ ఫుడ్. ఆరిజిన్ చాలా బాగుంటుంది ఫుడ్. నాకు తెలుసు కొంచెం కాస్ట్లీ, కానీ చిన్న బ్రీడ్ అయితే తక్కువ తింటాయి, పెద్ద బ్రీడ్ అయితే కొంచెం కాస్ట్లీయే. మరి మనం ఇన్ని లక్షలు పెట్టి మనం ఒక పిన్ తీసుకున్నప్పుడు వాడి గ్రోత్ అనేది సరిగా లేకపోతే మనకే బాగోదు. తర్వాత ఒక 2 years వచ్చేటప్పటికి ఆడి ఫుల్ గ్రోత్, ఆడి సైజు మొత్తం బయటికి రావాలంటే ఆడికి తగ్గట్టు ప్రోటీన్ ఫుడ్ అనేది పెట్టాలి, మంచి ఫుడ్ అనేది పెట్టాలి. నేను మిగతావేవి బాగోవని అనట్లేదు, కానీ ఇవైతే మీకు 100% రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది. అది మెయిన్, అది సంగతి. ఇవ్వండి, ఇది మొన్నే అయింది అయ్యి. మీకు కనిపిస్తుందో లేదా, పింక్గా ఉంటుంది చూడండి, కొంచెం ఈ అయ్యి అంతా పింక్గా ఉంది. మళ్ళీ మీకు ప్రతిదీ అప్డేట్ ఇస్తాను మంచిగా. ఇంకొక వీడియో కూడా ఫుడ్ మీద నేను ఇంకొక వీడియో చేస్తాను. నేను ఎలా పెడుతున్నాను అనేది మీకు డీటెయిల్డ్ వీడియో అనేది నేను మీకు ఒకసారి మళ్ళీ పెడతాను. అంటే ఇప్పుడు వీడు పెద్దోడు అయిపోయాడు. ఈ 20th హీ విల్ బి 1 year అనమాట. December 20 born వీడు. సో ఈ December 20కి 1 year అవుతుంది. నేను అది కూడా వీడియో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. బాయ్ ఫ్యామిలీ. హ్యావ్ ఎ నైస్ టైమ్ విత్ యువర్ పెట్స్. బాగా చూసుకోండి. మీరు చూసుకుంటారు నాకు తెలుసు. నేను కూడా నా సాధ్యమైనంత నేను మీకు సపోర్ట్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ రూపంలో అడిగినా, నేను ఎవరైనా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళని, ఎవరైనా డాక్టర్స్ని, మీకు ఎలాంటిది ఉన్నా కూడా మీరు కామెంట్ చేస్తే నేను దాని మీద వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. నన్ను బాయ్ చెప్పు. బాయ్.